బ్రేకింగ్ న్యూస్ మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యను చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్కు అనుమానం కలిగింది. దీంతో ఆమెను కిరాతకంగా చంపేశాడు. భార్య గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెరగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంటి ఓనర్ లేని సమయంలో హత్యకు ప్లాన్ చేశాడు. స్వాతిని చంపేసి శరీర భాగాల్ని ముక్కలుగా చేశాడు. మృతదేహాన్ని రంపంతో కోసేశాడు. కాళ్ళు, చేతులు, తల భాగాల్ని వేరు చేసి మూసిలో పడేశాడు. మృతదేహ భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. ఆ కవర్స్ పట్టుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అత్యంత కిరాతకంగా భర్త చేతిలో హతమార్చబడినటువంటి స్వాతి ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని, స్వాతి, మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవాళ్ళు, వీళ్ళతో మాట్లాడే వాళ్ళ, నిన్న అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి అమ్మా, ఎప్పుడు చివరిగా స్వాతి మీతో మాట్లాడింది? నేనేం చెప్పను. చెప్పండి అమ్మా, చివరిగా ఎప్పుడు మాట్లాడింది స్వాతి? మొన్ననే అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటాయా? ఏం చెప్పేది స్వాతి? ఆ గొడవల గురించి అయితే ఏం చెప్పలేతను. కాకపోతే రెంట్ కట్టాలక్క, ఇట్లా గోల్డ్ గిరి పెట్టేసి వచ్చినామని చెప్పింది. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంది. నేను కూడా ఇద్దరు అన్నం తింటున్నాం. అదే ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇంకా టిఫిన్ తిన్నది, ఛాయ్ తాగింది. ప్రెగ్నెంట్ ఉంది కదా, ఇక నేను కిందికి దిగనాక పైన కొంచెం వాకింగ్ చేసుకుంటా అన్నది. సరే అని చెప్పింది, ఇక పైకి వెళ్ళిపోయింది. ఎన్నో మంత్ స్వాతికి? 5 months. అంటే మహేందర్ రెడ్డి కూడా మాట్లాడేవాడా? మాట్లాడతాడు తను కూడా. ఎందుకంటే మాకు సండే వాటర్ వచ్చినాయి, అసలు మొన్న వాటర్ వచ్చినాయి. ఇక వాళ్ళకు వాటర్ ఉండే, నేను పలికిరెళ్ళి అయితే వాటర్ వస్తే నా ఫోన్లో మెసేజ్ పెట్టాకలైతే కాల్ చేయని అంటది. ఇక వాటర్ ఉన్నాయేమో నేను కూడా ఫోన్ చేయలే, కింద రమ్మని చెప్పలేదు తనకి. అంటే మహేందర్ రెడ్డికి ఆమె మీద ఏమన్నా అనుమానం ఉందా? ఎందుకు అత్యంత కిరాతకంగా చంపేసి? అట్లా అవమానం అయితే ఏం లేదు తనకి. వాళ్ళు బాగానే ఉంటుండే, కాకపోతే ఈ మధ్య కొంచెం డ్రింక్ చేస్తున్నాడక్క, అట్లా అని కొంచెం అంటే టెన్షన్ తీసుకుంటాను. పనికి ఒకటి వెళ్ళట్లేదు అని చెప్పింది. ఏం పని చేస్తుంటాడు? ర్యాపిడో. నిన్న సాయంత్రం సంచి తీసుకెళ్లే టైంలో అది నేను చూడలేదు. ఆ సంచి తీసుకోక ముందే బయట కూర్చున్నాం కాబట్టి నేను పలకరించిన, జ్యోతి ఎందుకు కిందికి రాలేదు అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అని చెప్పిండు. అంతే, ఇక నేను లోపలికి వచ్చేసిన. ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు? ఓన్లీ 1 డేనే తను కిందికి రాలేదు. డైలీ కిందికి 1 డేనే, అంటే మర్డర్ జరిగే బిఫోర్ 1 డేనే. చెప్పండి అమ్మా, ఆ టైంలో మీరు కూడా బయట ఉన్నట్లున్నారు. ఆ సంచిలో ఏం తీసుకెళ్తున్నారు ఏంటని? మనం మార్కెట్కి వెళ్ళినా నేను చూసిందైతే లాస్ట్ టైం ఆమెకి మొన్న ఫ్రైడే రోజు ఆమె తన భర్త కలిసి బైక్ పైన వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నారు బ్యాగ్లో. దిగంగా చూసిన, బయట కూర్చున్నాం మేము. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే నేను లాస్ట్ చూసింది ఆమెను. సంచి తీసుకెళ్లేటప్పుడు ఎవరు చూడలేదా? నేను లేను, తను ఉన్నది. అంటే సంచి తీసుకువెళ్ళేటప్పుడు మీకు అనుమానం వచ్చిందా? ఏం లేదు, నేను బయట కూర్చొని ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటా కూర్చున్నా. నేను నా కొడుకు నా బిడ్డ కూర్చున్నాం అరుగు మీద. కూర్చుంటే అది క్యాప్ పెట్టుకుండు, బ్లాక్ కలర్ది కాలేజ్ బ్యాగ్ వేసుకుండు. అది మంచం లాంటిది, ఇది సంచి, నవర మంచం లాంటి సంచిలా మలుచుకొని తీసుకెళ్ళిండు. ఎన్ని సంచులు తీసుకెళ్ళి? ఒకటి తీసుకెళ్ళిండు, అదొకటి కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ క్యాప్ పెట్టుకొని వెళ్ళిండు. అడిగారా ఎక్కడికి వెళ్తున్నా? మేము అడగలేదు, మనకు తెలియదు కదా. ఏ టైం వరకు? 7 గంటలకు అనుకుంటా, సాయంత్రం నైట్ 7 గంటలకు. మీకు హత్య జరిగిన రోజు ఎలాంటి సౌండ్స్ రాలేదు? రాలేదు. సౌండ్ రాలేదు, ఏం రాలేదు అసలుకి. అదే హెరాన్ అవుతున్నా. పోలీసు వచ్చి నేనే షాక్లోనే ఉన్నా. ఆమె కిందికి రాలేదు కాబట్టి నాకు డౌట్ వచ్చింది మేడం యాక్చువల్లీ. సో నా ఫోన్ నుంచి మెసేజ్ పెట్టిన, జ్యోతి నువ్వు ఎందుకు కిందికి రాలేదు, ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు చెప్పకుండానే అడిగిన. తనకి రిప్లై రాలేదు. అదే రోజు నైట్ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి తను చనిపోయిందమ్మా. ఏ టైంకి వచ్చారు పోలీసులు? ఏం చెప్పారు? మేబీ 3 o'clock వచ్చినారు. 3 o'clock పోలీసు వాళ్ళు పైకి వెళ్ళి చూసినారు, ఇక బాడీని తీసుకెళ్ళిపోయినారు. ఇక ఉండలను ఇట్లా పిలిపించినారు. నేను పైకి వెళ్ళలేదు మేడం, పైకి వెళ్ళలే. ఇంకా పైకి వెళ్ళి చూడలేదు. గర్భవతి అమ్మ, ఒక బిడ్డ కడుపులో ఉంది, మరొక ఆయన కూడా ఉరిశిక్ష వేసేసేయాలి ఇక, అంతే. ఇవి డైలీ ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చూసి అందరికీ ధైర్యం వస్తుంది. మెయిన్ ఫోన్సే ఉండొచ్చు, ఫోన్లలో చూసి ఇలాంటి ప్లాన్ ఎట్లా హత్య చేయాలి ఇవన్నీ చూసే చేస్తున్నారు.
ఆయనకి ఉరి తీసేయాలి, అన్నం తిండి పెట్టకుండా జైల్లోనే ఉరి తీసేయాలి, ఒకటే సెకండ్ అంతే, ఇంకా ఆయన బతకద్దు. ఎంత ఉసురు పోసుకుంటారో ఆడదాంది, ఆయన ఒక ఆడపిల్ల, ఒక హక్కు ఉంది కదా, అట్లా చేయడం చాలా తప్పు. చెప్పండి అమ్మా, న్యాయం అంటే చనిపోయినటువంటి స్వాతిని తీసుకురాలేము, ఏం న్యాయం కోరుతారు, అతనికి ఏం శిక్షించాలి? మాకంటే ఏం లేదు కానీ మా ఇంటి మీద పేరు వచ్చిందని మాకు అదే బదనమైందని మాకు అంతే కానీ బాధ తప్పించి ఏం లేదు. వాళ్ళు తెలియని వాళ్ళు కానీ ఈడికొచ్చి ఇట్లా అయిపోయిందని మాకు అదే బాధ కానీ మాకేం లేదు. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికైతే స్వాతిని చంపేటువంటి ముందు రోజు స్వాతి ఫోన్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. అనుమానం వచ్చి తన భర్తని అడిగితే ఉంది అని చెప్పి మాత్రం చెప్పాడు, బయటికి వెళ్ళాడు అని చెప్పేసి. సంచి తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో కూడా మాకు ఎలాంటి అనుమానం రాలేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, బాలాజీనగర్. తన కూతుర్ని చంపిన హంతకుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్వాతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కూతురు మరణానికి కారణమైన అత్త మామలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కట్టుకున్న భర్త మహేందర్ రెడ్డి గర్భవతి అయిన స్వాతిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి హత్య చేసిన ఉదంతం. సో ఇది సంచలనంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం స్వాతి తండ్రి రాములు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది, ఏం జరిగింది? అసలు 2023లో పెళ్ళి అయింది. 2023 జనవరి 18కి అట్లా నైట్ పోయి పెళ్లి చేసుకోరు. వాళ్ళు అక్కడనే హైదరాబాద్లో చేసుకోరు. మేము పోలే, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఎవరు బంధువులు పోయి పెళ్లి చేసుకొని వచ్చారు. 10 వారం 10 దాకా ఊళ్ళకి రాలేరు, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక రాలేరు. నేనేం చేసిన అంటే కొంచెం అది వాళ్ళు రెడ్డి మాది బీసీ అట్లా అని చెప్పి నాకు నచ్చక నేనేం చేసిన కొంచెం గొడవ చేసిన ఇంటికాడ, వాళ్ళ ఇంటి దగ్గర. మీరు ఇంటి పక్కకే గొడవ చేసిన. గొడవ చేసి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోయి, ఎవరు వాళ్ళ అమ్మ నాయన, పిల్లవాళ్ళు లేకుండే వాళ్ళ అమ్మ నాయన ఉంటారు. గొడవ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించినాక నేను పోయినా. ఇక కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వాళ్ళ దగ్గరకు పోవద్దు, మీ మీదే కేసు అవుతుంది, మీకు మళ్ళీ జైలు శిక్ష పడుతుంది, మీరేం పట్టించుకోదని చెప్పేసి అన్నారు వాళ్ళు మాకు. సరే అని చెప్పేసి మేము మాడికి ఆమోషం కూడా మేము అనలే. ఇక అట్లనే మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ టార్చర్ పెడుతున్నాను అట్లా పెడుతున్నాను చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది. వచ్చినాక అట్లా కూడా చెప్పిన పోకు నువ్వు ఉండి ఇన్నే ఉండంటే మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ పోయింది. పోయినప్పుడల్లా మళ్ళీ 2 నెలలకే పోయి మళ్ళీ వచ్చింది. 2 సార్లు అట్లా చేసింది. మధ్యలో మొన్న 2 నెలల నాడు మళ్ళీ కొట్టి పంపించిండు. కొట్టి పంపిస్తే మా ఇంటికి వచ్చిండు. ఇక 10 రోజులు మా దగ్గరనే ఉండే. మళ్ళీ కూడా అందరు పిలిపించి మాట్లాడి పంపించిన. 2 నెలలు వచ్చి అప్పటి నుంచి నాకు మంచి ఊరు తెలియదు, ఏమైంది తెలియదు, ఇక్కడనే ఉన్నారు ఇక వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇంటి దగ్గర పక్క ఇల్లు అంటున్నారు కదా, చదువుకునేటప్పుడే వాళ్ళకి పరిచయమా, మీకు ఎప్పుడు తెలుసు వాళ్ళ ప్రేమ జరిగిందని చెప్పి? చదువుకునేటప్పుడు అంటే ఆమె దగ్గర అసలు లేదు, మొత్తం హాస్టల్నే ఉండే. వాడు ఏమో సిటీలో ఉంటుండే, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే ట్రైన్కు, పొద్దునుంచి సాయంత్రం వస్తుండే. అది ఏడ మాట్లాడుకోరో ఏమైనా నాకు తెలియదు. ఇక ఎట్లా ఉంటుండే మహేందర్ రెడ్డి ఊర్లో? ఎందుకంటే మీకు ఇంటి పక్క వెళ్ళే కాబట్టి ఆయన మెంటాలిటీ మీకు తెలుస్తుంది. ఇంత దారుణంగా వరగాడు, ముట్టే వరగాడే, తాగుద్దా ముండా కొడుకు, పెద్ద తాగుతాడు. ఇది ఒకటి కాదు, ఇంతకుముందు చాలా చేసిండు, 2-3 చేసిండు, రేప్ కేసులు చేసిండు. మనకి అవసరం లేదు కదా ముందు, అట్లా ఊళ్ళోనే రేప్ కేసులు చేస్తే ఇట్లా చెప్పిన, మా అమ్మాయి కూడా చెప్పిన, వద్దన్న అంటే కూడా ఇక నా కర్మ కిందకు ఉన్నది, నేను ఆయన ఇంటర్ పోతాను చెప్పేసి నా మాట వినలేదు. సరే మన ఆయన కానీ నేను ఇక వదిలిపెట్టేసాను. పంచాయతీలు అంటే పెద్ద మనుషుల పంచాయతీలు ఇదంతా కూడా జరిగినాయని చెప్పారు. అప్పుడు అసలు ఏం తీర్మానించారు? అప్పుడు మరి మీ కూతురు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? అప్పుడు అందరు చెప్పినట్టు నేను గిట్టంగా ఏమనలేకపోయినా, అందరు చెప్పారు తీసుకోపోయిన వాళ్ళ ఇప్పుడు మంచిగా చూసుకోవాలి, ఆమెకి ఏమైనా మంచిగా ఉండదు అని చెప్పి అందరు చెప్పారు. సరే రేపు ఒప్పుకున్నాడు, తీసుకొని వచ్చిండు. 2 నెలలు అవుతుంది వచ్చి, అప్పటి నుంచి మా దగ్గర ఫోన్ చేయలేదు. ఇక ఆమె గర్భవతి అని ఇప్పుడు మీకు తెలిసింది, మొదట ఒకసారి కూడా గర్భవతి అబార్షన్ ముందు స్టార్టింగే 2 నెలల మంత్ అయినప్పుడు తీసేపించారు వాళ్ళే, వద్దని చెప్పి. అప్పుడు బేగాని బలవంతంగా తీపిచ్చారు, అప్పుడు వద్దని వాళ్ళే తీపిచ్చారు. మేము ఏమనలేకపోయినాం. మొన్న మళ్ళా 4 మంత్ 5 మంత్ అన్నట్టు అన్నది మా మిస్సెస్కి తెలుసు నాకు అంతా. అంటే నేను కూడా ఏమనలేకపోయినా, సరే అని చెప్పి నేను అన్నా. ఇప్పుడు గర్భవతి ఉన్నప్పుడు ఇట్లా చేసినప్పుడు వాడిని ఏం చేయాలంటే వాడిని ఏం చేసినా పాపం లేదు. మీకు ఎప్పుడు చివరిగా ఎప్పుడు మాట్లాడింది? రాఖీ పండుగకి ఏమైనా వచ్చిందా మీ ఇంటికి? ఎందుకంటే నాకేం మాట్లాడలేదు. మా అబ్బాయి కూడా రాగట్టనికి వాడు పంపించకుండే. ఇక్కడ మా మదలు ఉంటుంది ఉప్పల్లా, వాళ్ళ దగ్గరికి పోయి రేకులు కట్టి వచ్చిందంట. ఆమెకి ఏం చెప్పిందో తెలియదు. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మీ కూతురు చనిపోయిందని ఏం చెప్పారు పోలీసులు మీకు? ఇప్పుడు శనివారం రాత్రి, నిన్న నైట్ తెలిసింది 2 గంటలకు నాకు. సార్ ఇక్కడ నుంచి గర్భవతి ఫోన్ చేసిండు పోలీస్ స్టేషన్కు. అక్కడ నుంచి కానిస్టేబుల్ మా ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇట్లా మీ అమ్మాయి
ఆత్మహత్య చేసుకుందంట అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టు. అంటే ఇక అప్పుడే మేము కూడా ఏమనలేకపోయినాము. పోయి గర్భవతి పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు. అట్లని ఇక్కడ వచ్చినాం. మీ కూతురు గర్భవతి అని మీకు తెలుసా? మీకు చివరిగా మీ తల్లితో కానీ మీతో కానీ ఎప్పుడు మాట్లాడింది? తెలుసు మాకు ఆల్రెడీ గర్భవతి అని తెలుసు మాకు. వద్దు అని చెప్పిన నేను చెప్పలేదా? ఇంటికి మీ ఇంటికి రమ్మని నేను చెప్పలే. రాకుండే మా ఇంటికి అసలుకి నేను రానంటుండే. నా ఇజ్జత్ పోయింది, మీ ఇజ్జత్ నేను అని చెప్పి రాలేదు. ఇంత చెప్పిన దా అంటే రాలేదు, నేను రానని చెప్పింది. ఇంత దారుణంగా మీ కూతురు ముక్కలు చేసి చంపిండన్న విషయం మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాడిని ఏం చేయాలి? వాడిని మొత్తం వాడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రోడ్డు మీద నరికింత పాపం లేదు వాడిని అట్లా చేసినందుకు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏమైనా కావాలంటే అడగాలి కదా. నువ్వు నీకు ఏమైనా కావాలంటే అడగాలి. అవును తీసుకురా నీకు ప్రాబ్లం ఉన్నది, నేను కూర్చొని నడపాలంటే నేను ఏమో దానికి సమాధానం చెప్తుంటే ఏమో చేస్తుంటే కదా. అడ్డగోలుగా నువ్వు చంపినావు. చాలా హింసి చంపిండు. జర కాదు 3 ముక్కలు అంటే ఊకే కాదు కదా. ఒక మేకను కోయాలంటేనే ఎంతో అవుతుంది, మనిషి చంపాలంటే ఎంత ఉంటుందో. తీసుకుపోయినా వాడేసిండంటే వాడు అని ఏం చేసినా పాపం లేదు వాడిని. అత్తమామలు కూడా వేధించేవారు అట్లే? చాలా పెట్టేది, జర కాదు చాలా పెట్టేది. పెళ్ళైన స్టార్టింగ్ అప్పటి నుంచి టార్చర్ పెట్టేది మొత్తం. ఫైనల్గా ఏం చేయాలంటారు? పోలీసుల నుంచి మీరు ఏం న్యాయం కావాలి? పోలీసు నుంచి మాకు న్యాయం కావాలని ఒకటే. వాడిని మొత్తం కట్టిన కారం మొత్తం జైలు శిక్ష పడ్డాడే చేయాలి. వాడిని బయటికి వెళ్ళకుండా అట్లే ఉండాలి. వాడు ముగ్గురికి జైలు శిక్ష పడాలి. ఖచ్చితంగా తన కూతురి హత్య చేసిన మహేందర్ రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలంటూ చెప్తున్న పరిస్థితి. గర్భవతి అయిన తన కూతురిని ఇంత కిరాతకంగా మహేందర్ రెడ్డి హత్య చేయడం వల్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ముక్కలు చేసిన వాటి కోసం మూర్తిలో ఇంకా సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ చేతనతో కలిసి సాగర్, బిగ్ టీవీ, మేడిపల్లి నుండి.